కాల సమయమందు దేవుడి యొక్క సన్నిధిలో మనము కూడుకొని మనం విజ్ఞాపన చేసుకుందాము. ఎందుకనగా దేవుడి సన్నిధిలో మనకి నిత్యము ఆనందము సంతోషము కలదు. దేవుడు మందసము యొద్ద మనము మన హృదయమును కుమ్మరించిన ఎడల మన దేవుడు మనల్ని చూచే దేవుడు, మనకు సమాధానం ఇచ్చే దేవుడు, మనకి అండగా నిలిచే దేవుడు, మన వ్యాధి స్వస్థపరిచే దేవుడు మనము కలిగి ఉన్నాము. అయితే కీర్తన భాగం 51:11 చూసుకున్నట్లయితే, సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు. యేసయ్యని నీ సన్నిధి నా యొద్ద నుండి తీసివేయకము అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే 62:4 చూసుకున్నట్లయితే, మనము యెహోవా యందు జనులారా దేవుని యందు నమ్మకం ఉంచి మీ హృదయమును ఆయన యందు క్రొమ్మరించండి అని ప్రజలకు దావీదు చెప్తున్నాడు. అక్కడేంచి దావీదు దేవుణ్ణి నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకమని ప్రార్థించారు. ఇక్కడ 62లోకి రాకపోతేకి జనులకు అందరికీ చెప్తున్నాడు, ప్రజలందరికీ చెప్తున్నాడు, జనులారా యెహోవా యందు నమ్మకం ఉంచండి, ఆయన యందు మీ హృదయమును క్రొమ్మరించండి. నమ్మకం ఉంచండి అంటే దేవుణ్ణి నమ్మి ఆశ్రయించి మనము సాగిలి పడినప్పుడు దేవుడు తన అద్వితీయ కృపను బట్టి మనల్ని ఆశీర్వదిస్తారు. అలాగే మనము హృదయాన్ని క్రొమ్మరించమని దావీదు చెప్తున్నాడు. అయితే మనం హృదయాన్ని క్రొమ్మరించడం అంటే మనలో ఉన్న బాధ, వ్యాధి, ఇబ్బంది, ఇరుకు సమస్తము కూడా తన సన్నిధిలోకి తీసుకువెళ్ళి సన్నిధిలో యేసయ్య దగ్గర మనము క్రొమ్మరించేవారుగా మన జీవితాలు ఉండాలి. అయితే క్రొమ్మరించినప్పుడు మనం పరిపూర్ణంగా క్రొమ్మరించుకోవాలి, పూర్తిగా క్రొమ్మరించుకోవాలి. మనలో ఏ ఒక్క మలినము పాపము లేకుండా, మనలో విగ్రహము లేకుండా, మనలో పాపము లేకుండా, మనలో చెడు లేకుండా, మనలో ఏ ఒక్కటి దేవుడికి వ్యతిరేకంగా లేకుండా మనం పూర్తిగా తన దగ్గర మన బాధను క్రొమ్మరించుకున్నట్లయితే దేవుడు మనల్ని నిండుగా మనల్ని ఆశీర్వదించి మనలో ఏమీ లేకుండా పరిపూర్ణంగా, అయితే మనం ఎంతైతే బాధతో తన యొద్దకు వెళ్తామో అంత బాధను తీసి మనల్ని శాంతపరిచి హృదయము తేలికపరిచి మనల్ని దేవుడి యొక్క ఆత్మతో నింపుతారు. అయితే క్రొమ్మరించడము అంటే బిందుతో నీళ్లు వంపినప్పుడు బిందులో కొన్ని నీళ్ళు ఉండిపోవచ్చు, లేకపోతే ఒక తెపాలతో వంపినప్పుడు తెపాలలో నీళ్ళు ఉండిపోవచ్చు, ఒక డ్రమ్ముతో వంపినప్పుడు డ్రమ్ములో నీళ్ళు ఉండిపోవచ్చు, కానీ పూర్తిగా బోర్లించాలట. మా పాస్టమ్ గారు ఈవేళ అదే చెప్పారు. చాలా ఈ వాక్యం అయితే నాకు చాలా నచ్చింది. మీ హృదయంలో ఉన్న బాధను దేవుడి యొద్ద క్రొమ్మరించడం అంటే తెపాలని బిందెను బోర్లించడం అని చెప్పారు. అంటే అందులో సమస్తము లేకుండా కిందన అంతా పోయినట్టుగా దేవుడి ముందు మనం అంతా కూడా దేవుడికి అప్పచెప్పినట్టుగా మనం హృదయం ఉండాలని. అయితే ఈ మాటను బట్టి నాకు బాగా హృదయానికి హత్తుకునే మాట ఏంటంటే, దేవుడి యందు మనం పరిపూర్ణంగా మనలో ఏ పాపము లేకుండా తన యొద్ద మనకు ఉన్న సమస్తము కూడా మనము అతని దగ్గర క్రొమ్మరించినట్లయితే మనల్ని పరిపూర్ణంగా చేస్తారు. అయితే ఈ మాటను బట్టి ఈరోజు మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, దావీదు కుమారుడు నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకం ప్రభువా అని ప్రార్థించినట్టుగా ప్రభువా నాయన నీ సన్నిధి మాకు ఉంచమని, మాతో ఉండమని, మాలో నీవు నివాసం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి నాయన దావీదు మహారాజు తండ్రి నాయన ప్రజలకు ప్రభువా ఆయన యందు నమ్మకం ఉంచమండి, ఆయన యొద్ద మీరు మీ హృదయమును క్రొమ్మరించండి అని చెప్పిన రీతిగా ప్రభువా మేము కూడా తండ్రి నాయన నీ ముందు మా హృదయాన్ని క్రొమ్మరిస్తున్నాం ప్రభువా. ఈ బాధ, ఈ వ్యాధి, ఈ ఆలోచన, ఈ ఇబ్బందులు, ఇరుకులను అన్నింటిని కూడా నీ ముందు పెడుతున్నాం ప్రభువా. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభువా పరిపూర్ణంగా స్వస్థత పొందుకుంటూ సహాయం చేయండి. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. పరిపూర్ణమైన హృదయంతో నీ ఆత్మ నింపుదలతో మేము నింపబడిన వారిగా నీ యొక్క మాటలు మేము తండ్రి నాయన ప్రజలకు వివరించే విధముగా మమ్మల్ని నీ ఆత్మతో నింపమని, పరిపూర్ణంగా నింపమని, నీ ఆలోచన చొప్పున మా జీవితాలు నడుచుకుంటూ సహాయం చేసి నడిపించమని క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే ప్రభువా ఈరోజు దేవా తండ్రి నాయన నీ ముందు ఈ ప్రార్థనతో ఏకీభించిన ప్రతి కుటుంబాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.